దేవుడు కాదు, కానీ ఆయనకు గుడి ఉంది. పేదల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. నీడలేని వారికి గూడు కల్పించారు. పిలిస్తే పలికే నాయకుడిగా ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేవారు. అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలిచే పీజేఆర్ అందరివాడిగా మన్ననలు పొందారు. అందుకే పేదలు ఆయనకు గుడిని నిర్మించారు. పీజేఆర్ 65వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రెహమత్ నగర్ డివిజన్లోని పీజేఆర్ ఆలయంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. మురికివాడలకు చెందిన కార్మికులు తమ అభిమాన నాయకుని పేరుతో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. తమకు గూడు కల్పించిన నాయకుడికి గుడి కట్టించామని ఆలయ ధర్మకర్త యాదయ్య తెలిపారు. పీజేఆర్ పేదల పాలిట నాయకుడు కాదని, ఆయనను దేవుడిగా చూశామని ఆయన అన్నారు. ఈ గుడి కట్టించినప్పుడు చాలా మంది ఎందుకు అనుకోవచ్చు, ఇప్పుడు కూడా భగవంతుడు కోటేశ్వరుని ఇంట్లో ఎక్కడ ఉండడు. ఈరోజు తిరుపతి పోయి మంచికి ఒక రూపాయి ఇస్తే కోట్ల ఆదాయం లెక్కనే ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చేసినా ఇంతమందికి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, చేయలేదు. ఈరోజు శివమ్మ పాపిడి హిల్స్ ప్రాంతంలో ఆయనకు పేదోళ్ళంతా ఏర్పాటు చేసిన దేవుడు, ఈ పేదోళ్ళ దేవుడు. మరి దేవుని కడుపు ఏదో ఇవ్వాలని దండం పెట్టి మొక్కి ముడుపులు కట్టుకున్నా కానీ ఆ చేస్తారో చేయరో తెలియదు. అర్ధరాత్రి అన్న నాకు ఈ సాయం కావాలంటే సహ్యంగా వచ్చి ఆయన కష్ట సుఖాలలో పాల్గొంచుకున్నాడు. కాబట్టినే ఈరోజు ప్రజల్లో దేవుడై ఉన్నాడు. రాజకీయాలకు అతీతంగా ఎక్కడ పేదవాడికి సమస్య వచ్చినా ముందుండి తమకు అండగా ఉండే పీజేఆర్ను ప్రజలు నేటికీ మర్చిపోలేదు. పేదల పక్షాన పోరాడే నాయకుడు అర్ధాంతరంగా తనువు చాలించిన ప్రజల గుండెల్లో నిలిచాడని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యురాలు బండపల్లి చంద్రమ్మ అన్నారు. మరి ప్రతి మనుషులు కూడా ఎవరు కూడా ఇంకా ఇంతవరకు మర్చిపోలేదు. 5 ఏళ్ళు అయితే కూడా ఆయన ఇంకా ఉండడు మనసులలో. ప్రతి వాళ్ళకి ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన పనులు తలుచుకుంటూ ఆయనను ఒక దేవునిగా వాళ్ళు భావిస్తున్నారు. ప్రతి మనిషిని కదిలించిన మాకుండడు ఇంకా అన్న, మాకు లేకపోతే మేము ఈరోజు ఇక్కడ ఉండము. ఆయన ఉన్నప్పుడు ఈ గుట్టలలో మాకు గుడి చేసుకోవడానికి ఇస్తే ఈరోజు లక్షలు అయిపోయినవి. మేము ఇండ్లు కట్టుకుని ఈ ప్లేస్లో ఉండమంటే అన్నగారి ఇది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. పీజేఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బస్తీల్లో, కాలనీల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.